ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పసరత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేస్తారో ఒకసారి చూద్దాము. యెహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయము 35వ వచనము. దాని కైవారము 18,000 కొలకర్రల పరిమాణము. యెహోవా యుండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. గ్లోరీ టు గాడ్. ఎజేకియల్ చాప్టర్ 48 verse 35. All the way around shall be 18,000 cubits, and the name of the city from that day shall be the Lord is there. Glory to God. ఇక్కడ మనం యెహెజ్కేల్లో చూస్తూ ఉంటే జెహోవా షమ్మా, లార్డ్ ఈజ్ దేర్, దేవుడు ఉన్న దేవుడు అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ యెహెజ్కేల్ 25 సంవత్సరాల ముందుగా వాళ్ళు బందీలుగా కొనిపడబోయే ముందు యెహెజ్కేల్ గారు ఇక్కడ ప్రవచించినట్టు మనం చూస్తున్నాము. హీస్ టాకింగ్ అబౌట్ ద రెస్టోరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. మళ్ళీ తిరిగి దేవుడు దాన్ని పునర్నిర్మిస్తారని, మళ్ళీ 70 సంవత్సరాల తర్వాత దేవుడు వారిని తీసుకొని వెళ్ళబోతున్నారని, ఆ ప్రదేశానికి ఎక్కడైతే దేవుడు ఉంటారో దేవుని యొక్క సన్నిధానానికి, దేవుని యొక్క పట్టణానికి, దేవుడు ఉండే ఆ యొక్క టెంపుల్ని ఆయన అంటా ఉన్నారు గాడ్ ఈజ్ దేర్, ఆయన అక్కడ ఉన్న దేవుడు అని. దేవాది దేవునికి స్తోత్రాలు. చూడండి, బర్నింగ్ బుష్ మనం చూస్తూ ఉంటుంటే మోషే గారికి దేవుడు ఆ బర్నింగ్ బుష్ మండే పొదలో నుంచి దేవుడు ఆయనకి దర్శనం ఇచ్చి గాడ్ టోల్డ్ హిమ్ దట్ మై నేమ్ ఈజ్ ఐయామ్ హూ ఐయామ్, ఉన్న దేవుడును అనుదేవుడు నేనే అని ఆయనతో మాట్లాడినట్టు మనం చూస్తూ ఉన్నాము. అలాగే నిర్గమాకాండము 40వ అధ్యాయము 34వ వచనం మనం చూస్తూ ఉంటుంటే హిజ్ ప్రెజెన్స్, వేర్ హీ స్టేడ్ దేర్ ఇన్ ద టబర్నకల్, హోలీ ఆఫ్ హోలీస్, అతి పరిశుద్ధ స్థలంలో దేవాది దేవుడు ఆయన ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాము. బట్ వాట్ ఈస్ ద ప్రాబ్లం? వై డిడ్ పీపుల్ సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్? ఈజ్ ద ఓన్లీ వన్ థింగ్ ఈజ్ దట్ మనలో ఎప్పుడైతే పాపం ఉంటుందో ఆ పాపము మనల్ని దేవుని దగ్గర నుంచి దూరం చేసి దేవునికి మనకి మధ్యలో ఒక గోడగా నిలబడేది ఏంటంటే మనం చేసే పాపాలు మాత్రమే. బట్ అయినా కానీ ఇక్కడ దేవుడు వారితో అంటా ఉన్నారు, ఎప్పుడైతే మీరు పశ్చాత్తాపడి మళ్ళీ నా పాదాల దగ్గరికి వస్తారో నేను మిమ్మల్ని క్షమించి మళ్ళీ మిమ్మల్ని రిస్టోర్ చేస్తానని, ఇక్కడ నేను మళ్ళీ తిరిగి మిమ్మల్ని నిలబెడతానని దేవాది దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మనం 139వ కీర్తనలో మనం చూస్తూ ఉంటే 7 నుంచి 10 వరకు దావీదు మహారాజు అంటాడు, ఎక్కడికి మీ సన్నిధానం నుండి నేను ఎక్కడికి వెళ్ళగలుగుతాను? పైకి వెళ్ళినా కానీ, ఆకాశంలోకి వెళ్ళినా, భూమి మీద ఉన్నా, భూమి కింద ఉన్నా, అగాధ జలాల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ దేవుని సన్నిధానం ఉంటుంది. బికాజ్ హీఈస్ ద గాడ్, సర్వాంతర్యామి, ప్రపంచం మొత్తంలో కూడా సంచరించగలిగిన దేవుడు, ఒకేసారి చూడగలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు ఎవరంటే మన యేసయ్య. సో అందుకే మనము చూడండి, మత్తయి సువార్త ఈ సేయింగ్ దట్ హిస్ నేమ్ ఈజ్ ఇమ్మాన్యుయల్. ఇమ్మాన్యుయల్ అంటే మనలో ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు అని అర్థం. అలాగే మనం అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తూ ఉంటుంటే అవర్ బీయింగ్ ఈజ్ ఇన్ హిమ్, వి లివ్ ఇన్ హిమ్ అండ్ వి మూవ్ ఇన్ హిమ్ అని మనం చూస్తూ ఉన్నాము. మన కదలిక, మన జీవము, మన సర్వము దేవునిలో ఉన్నాయని. ఏ దేవునిలో ఉన్నాయి? యేసయ్యలో ఉన్నాయని మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజున నువ్వు నేను అనుకోవచ్చు, ఇన్ని సమస్యలు నాకు ఎందుకు వస్తున్నాయి, ఈ రకమైన జీవితం నాకు ఎందుకుంది, ఎందుకు నేను ఎంత ప్రార్థన చేసినా కానీ నేను ఈ విధంగా ఉన్నాను, లేదా ఎందుకని నాకు పరిస్థితులు మారలేదని చాలాసార్లు మనం అనుకుంటా ఉండవచ్చు. మేబీ ఇట్ ఈస్ నాట్ దట్ గాడ్ ఈజ్ డిలేయింగ్ ఇట్, మేబీ వీఆర్ డిలేయింగ్ అవర్ సెల్స్. దేవుడు మనకి ఆలస్యం చేయట్లేదు, కానీ మేబీ మన ప్రవర్తన వలన మనం ఆ యొక్క చేయాల్సిన పనులు చేయకుండా, దేవుని చిత్తం లేకుండా మనం వేరే వైపు ఒకవేళ వెళ్తున్నామేమో ఒకసారి మనం చూసుకోవాలి. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 16 నుంచి 18 వరకు, అలాగే 20వ వచనం మనం చూస్తూ ఉంటుంటే ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్, దేవుని యొక్క ఆత్మ, ఆ సత్యమైన ఆత్మ నీలో నాలో ఉంది అని యేసయ్య చెబుతా ఉన్నారు. దేవునిలో ఉన్న ఆత్మ యేసయ్యలో ఉంది, యేసయ్యలో ఉన్న ఆత్మ మనలో ఉంది, యేసయ్య దేవుడై ఉన్నారని మనం నేర్చుకుంటా ఉన్నాము. ఎఫెసీయుల పత్రిక 1:13-14 మనం చూస్తుంటే ఆ ఆత్మతో దేవుడు మనల్ని సీల్ చేశారు అని చెప్పారు. సో యు ఆర్ నాట్ ఎలోన్, నువ్వు ఒంటరిగా లేవు. భయపడేది, బాధపడేది, యాంగ్జైటీగా పాల్పిటేషన్స్ వచ్చి, సైకియాట్రిక్ ప్రాబ్లం వచ్చి, లేదా సైకోసిస్గా లాగా అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ద గాడ్ ఈజ్ ఇన్ యూ. ఎప్పుడైతే దేవునిలోకి వస్తావో, మారు మనసు పొందుతావో, దేవుని రక్షణలోకి వస్తావో, దేవుని ఆత్మ నీలో ఉండి దేవుని ఆత్మతో నిన్ను సీల్ చేశాను అని చెప్పి ఇక్కడ మనకి బైబిల్ వాక్యం తెలియజేస్తూ ఉంది. అండ్ ఆల్సో 2 కొరింథీయులు 5:5లో మనం చూస్తూ ఉంటుంటే
పరిశుద్ధాత్మ దేవుని యొక్క డిపాజిట్గా మనలో ఉంచాను అని అంటున్నారు. అలాగే రోమాపత్రిక 5:5లో మనం చూస్తూ ఉంటుంటే దేవుని ప్రేమ మనలో డిపాజిట్ అయి ఉంది అని అంటున్నారు. ఇప్పుడు దేవుని ప్రేమ ఉండి దేవుని ఆత్మ మనలో ఉంటే అపోస్తలుడైన యోహాను గారు అంటూ ఉన్నారు, హూ ఈజ్ ఇన్ యూ ఈజ్ గ్రేటర్ దాన్ హూ ఈజ్ అవుట్ సైడ్. నీలో ఉన్న దేవుడు ఎంతో గొప్ప దేవుడు, జయించి ఉన్న నీలో ఉన్నారు, బయట ఉన్న వాటిని జయించిన దేవుడు. సో వాట్ ఈజ్ అవర్ ప్రాబ్లం? మనకి ఇక్కడ సమస్య ఎక్కడి నుంచి వస్తూ ఉంది? మేబీ దిస్ ఈజ్ అవర్ అన్బిలీఫ్. మేబీ మనలో పూర్తిగా విశ్వాసం లేదు, పూర్తిగా దేవునిలో నమ్మకం లేదు, లేదా దేవుని వాక్యంలో మనం స్థిరపడటం లేదు, లేదా దేవుని గురించిన జ్ఞానం మనకి ఎక్కువగా లేదు. మేబీ వీటి వల్ల మనం యాంగ్జైటీగా, లేదా వీటి వల్ల మన సొంత నిర్ణయాలు తీసుకుంటూ మనం దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతున్నామేమో. సో హియర్ అగైన్ వన్ మోర్ టైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ టెల్లింగ్ అస్, మరొకసారి దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది, ఇమ్మాన్యుయల్ ఈజ్ విత్ యూ. ఇమ్మాన్యుయల్ అనే దేవుడు నీలో ఉన్నారు, దేవుని ప్రేమ నీలో ఉంది, దేవుని వెలుగు నీలో ఉంది, దేవుని జీవం నీలో ఉంది, దేవుని ఆత్మ నీలో ఉంది. అంతేకాదు దేవుని కుమారులమని ఆయన మనల్ని ఆత్మతో సీల్ చేసుకున్నారని చెబుతూ ఉన్నారు. యేసయ్యకి స్తోత్రాలు. And also when God is with us, when God is living us, what we need to do? We need to take His authority, we need to take His power, we need to take His ability, and we need to do what God has done on this earth. ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సన్నిధానము, దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క అధికారం మనకిచ్చారు, దేవుని బిడ్డలుగా యేసయ్య చేసిన కార్యాలు మనం చేయాలని దేవాది దేవుడు ఆశపడుతూ ఉన్నారు. డూ గుడ్ వర్క్స్. యేసయ్య ఎప్పుడు మనం బైబిల్ గ్రంథం అంతా చదివినా కానీ ఆల్వేస్ గాడ్ డిడ్ ద గుడ్ అండ్ గ్రేట్ వర్క్స్. హీ టుక్ ద అథారిటీ. చూడండి, యేసయ్య మాట్లాడేటప్పుడు చాలా మంది పరిసయ్యులు వారంతా అన్నారు, ఈయన వడ్రంగి అయిన యేసవు కుమారుడు కాదా, ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వస్తూ ఉంది, ఇంత అధికారం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటా ఉన్నారు కదా. అలాగే అదే అధికారాన్ని, అదే జ్ఞానాన్ని దేవుడు నీకు నాకు ఈ రోజునిచ్చారు. బట్ హౌ ఆర్ వి వాకింగ్ ఇన్ ద వేస్ ఆఫ్ ద లార్డ్? వాట్ ఆర్ అవర్ థింకింగ్? మన ఆలోచనలు ఎలాగున్నాయి, మన నడవడిక ఎలాగుంది, మన ప్రవర్తన ఎలాగుంది? దేవుణ్ణి కలిగి ఉన్న మనము, దేవుని సన్నిధానాన్ని కలిగి ఉన్న మనము, దేవుని ఆత్మను కలిగి ఉన్నాం మనము, ఏ విధంగా మనం దేవుని సంతోషపరుస్తున్నాము, ఏ విధంగా దేవుడు చెప్పిన పనులు మనం చేస్తూ ఉన్నాము, ఒక్కసారి ఈ రోజున మనం ఆలోచించుకోవాలి. సో యేసయ్య మళ్ళా ఆయన మరొకసారి అంటున్నారు, ఐ విల్ రిస్టోర్ యూ, కమ్ బ్యాక్ టు మీ, ఐ విల్ బీ విత్ యూ, ఐ విల్ నాట్ లీవ్ యూ నార్ ఫోర్సేక్ యూ. నేను నిన్ను రిస్టోర్ చేసి, పడిపోయిన నిన్ను లేవనెత్తి, నేను నీతో ఉండి నిన్ను విడవక ఎడబాయక నీలోనే నేను జీవించి ఉంటానని ఈ రోజున యేసయ్య మనతో మాట్లాడుతూ ఉన్నారు. లెట్ us ఇన్వైట్ హిమ్, లెట్ us టేక్ హిమ్, లెట్ us వాక్ విత్ హిమ్. మనం ఆయన్ని మన హృదయంలోకి ఆహ్వానించి దేవునితో మనం నడుద్దాము, దేవుని యొక్క సమాధానాన్ని పొందుదాము, దేవునితో మనకి రికన్సిలియేషన్, సమాధాన పరిచర్య, దేవుడు మనల్ని సమాధానపరిచి మనకి సమాధాన పరిచర్యనిచ్చారు. లెట్ us డూ వాట్ గాడ్ ఆస్క్డ్ us టు డూ. యేసయ్య మనకేం చెప్పారో ఆ కార్యాలు చేద్దాము. అలాగే మనము సంతోషంగా ఉండి ఇంకొకళ్ళు సంతోష పెడదాము. యేసయ్యకి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ లివింగ్ ఇన్ అస్ లార్డ్. యేసయ్య మీరు మాలో జీవించి ఉండి నాయన ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలనైనా. ఏ బిడ్డలైతే భయంతో నాయన, యాంగ్జైటీతో నాయన ప్రభా నాయన, పూర్తి విశ్వాసంలో లేకుండా నాయన, లేదా పూర్తి సరెండరింగ్ లైఫ్ లేకుండా నాయన తండ్రి, ఒక్కవేళ అటు ఇటు నాయన ప్రభా బిడ్డలు వెళ్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదేవ అయ్యా మీరు మళ్ళీ తిరిగి వారిని నిలబెట్టి నాయన ప్రభా మీ వెలుగును వారి మీద ప్రకాశింపజేసినైనా, పరలోక రాజ్య జ్ఞానంతోనైనా, అసాధారణమైన జ్ఞానంతోనైనా, మీ అధికారంతో తండ్రి ప్రభా మీరు చేసిన కార్యాలునైనా ప్రభా ఆ యొక్క వాక్యానుసారంగా మేము జీవించినైనా, యథార్థమైన జీవితాలు జీవించినైనా, మంచి పనులు చేస్తూనైనా ప్రభా ఎంతోమందికి మాదిరికరంగా మేము ఉండటానికి, మిమ్మల్ని మాలో చూపించడానికి మీరు కృప చూపించి నడిపించమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you all.